హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను అన్బాక్సింగ్ చేస్తున్న ఐటెం వచ్చేసి ఒక క్యాస్ట్ ఐరన్ దోస తవ్వ. ఇది నేను అమెజాన్ నుండి పర్చేస్ చేశానండి. దీని బ్రాండ్ నేమ్ వచ్చేసి సోలారా అని ఉంది. ఇది అమెజాన్ చాయిస్‌లో ఉంది. అందుకోసం నేను ఇది తీసుకున్నాను. నేను చాలా బ్రాండ్స్ వాళ్ళవైతే చూసాను. యూట్యూబ్‌లో కూడా సెర్చ్ చేశాను. బట్ నాకెందుకో ఇది కొంచెం రీజనబుల్ ప్రైస్‌లో వచ్చిందని అనిపించిందండి. ఇక దీని సైజ్ వచ్చేసి 30 సెంటీమీటర్స్ ఉంది. దీనిపైన ఇక్కడ మెన్షన్ చేశారు ఇది ప్రీ సీజన్డ్ అని. బట్ ఎంత సీజనింగ్ చేసినా కూడా మనం మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ అయినా ఆయిల్ అప్లై చేయడం అలా సీజనింగ్ చేసుకుంటే దోసలైతే చాలా బాగా వస్తాయండి. ఇక నాన్ స్టిక్ ఐటమ్స్ ఇంకా అల్యూమినియం ఐటమ్స్ ఒక్కొక్కటిగా నేను కిచెన్‌లో నుండి రిమూవ్ చేసేస్తున్నానండి. అలా తీసేయాలి అన్న డెసిషన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ పర్చేస్ చేసిన ఐటెమ్ అయితే ఇదే అన్నమాట. క్యాస్ట్ ఐరన్ దోస తవ్వ. నేనిది 30 సెంటీమీటర్స్‌లో తీసుకున్నాను కానీ ఇంకా చాలా సైజెస్‌లో అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. హ్యాండిల్‌తో కావాలనుకుంటే మనకి హ్యాండిల్ ఉన్నవి కూడా ఉన్నాయి. బట్ నేను ఇది 2 వైపులా పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. దోస కూడా పెద్దగా వస్తుందని ఇది తీసుకున్నానండి. ఇక ఇప్పుడైతే నేను దీన్ని సీజనింగ్ చేసేసాను. చూసారా ఎంత షైనింగ్‌గా కనిపిస్తుందో. నేను సోప్‌తో వాష్ చేసేసి కంప్లీట్‌గా దీన్ని ఒకసారి హీట్ చేసి ఆయిల్ అప్లై చేసి పెట్టాను. ఎందుకంటే ఇలా సీజనింగ్ చేయడం వలన రస్ట్ పట్టదని అందులో మెన్షన్ చేశారు. ఇక్కడైతే సోలారా అని హ్యాండిల్ మీద బ్రాండ్ నేమ్ ఉందండి. అది మీకు కనిపిస్తుందో లేదో తెలీదు వీడియోలో. ఇది సీజనింగ్ చేసిన తర్వాత ఇలా ఉంది. నేను ఒకసారి ఎందుకో ఇది చాలా వెయిట్ అనిపించింది నాకు. సో, వెయిట్ చెక్ చేద్దాము అని అనిపించి దీన్ని ఒకసారి నేను టెస్ట్ చేశానండి. చాలా అయితే బరువుగా ఉంది. తీసుకున్న తర్వాత మాత్రం క్యాస్ట్ ఐరన్ ఐటమ్స్‌తో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే అవి కొంచెం బరువుగా ఉంటాయి. నేనిప్పుడు దీన్ని వెయిట్ చెక్ చేసి చూసాను. అది ఆల్మోస్ట్ మనకి 3 కేజెస్ అబోవ్ ఉందండి. చూసారా అక్కడ 3.15 చూపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా అలవాటు చేసుకుంటే మనకిది అలవాటయిపోతుంది. బట్ హెల్త్‌కయితే చాలా మంచిది కదా! సో, ఇదండి ఈ వీడియో. నేను తర్వాత దీన్ని యూజ్ చేసిన తర్వాత దోసలెలా వస్తున్నాయి కూడా ఒక వీడియో చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ దోస తవాని నేను నీట్‌గా వాష్ చేసేసి స్టవ్ వెలిగించి దానిపైన పెట్టేశానండి. దాని మీదున్న తడంతా వెళ్ళిపోయేంత వరకు కొంచెం హీట్ చేశాక ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఒక ఉల్లిపాయను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పెనం పైన చల్లేసాను. ఇప్పుడు ఈ ఆయిల్‌లో ఈ ఉల్లిపాయ ముక్కల్ని పెనం మీద మొత్తం సీజనింగ్ టైప్‌లో మనం వేయించుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇలా వేయించితే కొంచెం అది నాన్ స్టిక్ లాగా అవుతుంది. ఫస్ట్‌లో మనకు దోసలంత సరిగా రాకపోయినా కూడా కొంచెం ఇలాంటి టిప్స్ యూజ్ చేయడం వలన మనకి యాజ్ ఇట్ ఈజ్ నాన్ స్టిక్ లాగానే ఈ ఐరన్ తవ కూడా పనిచేస్తుందండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఎట్టి పరిస్థితులలో ఇలా వేయించిన తర్వాత వాడకూడదు. వాటిని ఇంకా పడేయడమే. కొన్నిసార్లు మనకు దోస సరిగ్గా రానప్పుడు ఈ ఉల్లిపాయని సగం కట్ చేసి ఆయిల్‌లో ముంచి ఇలా పెనం పైన రుద్దుతాం కదా! అది కొంచెం నాన్ స్టిక్ లాగా పనిచేస్తుందని ఈ టిప్ కూడా అలాంటిదేనండి. ఇప్పుడిక వేగిపోయాయి కదా! ఈ ఉల్లిపాయలన్నిటిని నేను తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత మనం తవ్వని ఒక మంచి కాటన్ క్లాత్‌తో నీట్‌గా తుడుచుకోవాలి. ఇక ఇప్పుడు ఇది దోస వేయడానికి రెడీగా ఉన్నట్టే. తవ మంచిగా వేడైన తర్వాత మనం ఇప్పుడు దీనిపైన దోస వేసేయాలి. నేనిక్కడ ఆల్రెడీ దోస వేసేసాను. ఇంక ఇది మన ఫస్ట్ దోస కదా! దీంతోని ఎంత కష్టమైందంటే అసలది మొత్తం అంటుకుపోవడము, అసలెంత ట్రై చేసినా రాకపోవడం చాలా కష్టంగా అనిపించింది. కాకపోతే పోను అది బాగానే వస్తాయి. ఇక ఈ ఫస్ట్ దోస ఎలాగో ఫ్లాప్ అయిపోయిందండి. ఇంకా వుడెన్ స్పాచులాతో ఎంతో కష్టపడి దాన్ని నేను చక్కగా రిమూవ్ చేసేసాను. కొంచెం మందంగానే వేశాను. అయినా కూడా అది ఎందుకో అలా అయిపోయింది. ఫస్ట్ దోస కదా! ఇంకా దాన్ని మొత్తం నేను నీట్‌గా తీసేసి మళ్ళీ కొంచెం ఆయిల్‌లో తడిపిన క్లాత్‌తోనే పెనం పైన రాసేసి సెకండ్ దోస కూడా వేసేసాను. ఇది కొంచెం నాకు బెటర్ అనిపించింది. ఓకే. ఇప్పుడు ఆయిల్ స్ప్రింకిల్ చేస్తున్నాను. చూద్దాం ఇదైతే ఎలా వస్తుందో. ఈ సెకండ్ దోస వచ్చేసి కొంచెం ఓకే అనుకోవచ్చు. పర్లేదు. కొంచెం కష్టపడితే అదొక షేప్‌లోనే వచ్చింది. ఆ స్పాచులా సహాయంతోనే నేను దాన్ని మొత్తం తీసి మొత్తానికి ఒక షేప్‌లో అయితే తీసాను. ఇదొక థర్డ్ దోస అన్నమాట. ఇదైతే పర్ఫెక్ట్ అండి. కరెక్ట్‌గా మనకు నాన్ స్టిక్ మీద దోస వేయగానే సైడ్ నుంచి అదే పైనకొస్తుంది కదా! అలాగే ఇదొచ్చేసింది.
హమ్మయ్య! ఇప్పుడు నా క్యాస్ట్ ఐరన్ తవ్వ మీద సక్సెస్ అయిపోయాను అనిపించింది. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా థర్డ్ వన్ అయితే నాకు చాలా బాగా వచ్చింది. ఇంకా ఆ తర్వాత దీని మీద నేను ఎగ్ దోస, పన్నీర్ దోస అన్ని రకాల దోసలైతే వేసేసాను. వీడియో గనుక నచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.